మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకమందున ప్రభువా, నేను అల్పుడను అయోగ్యుడను, కూర్చున్న వారి కంటే నేను ఎంత మాత్రము జ్ఞానవంతుడిని కాదు. ఆయనను మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చిన ఈ బోధన బట్టి దేవా, పిల్లలతో మీరే మాట్లాడండి. మీరు నాకు సహాయం చేస్తూ రమ్మని సాగిలపడుతూ మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. యేసు ప్రభు ఆయన అధికారంలోకి ప్రపంచం మొత్తం వస్తూ ఉందని ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఆయన అధికారాలు ఏంటి ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టికర్తని మనం 1వ అధ్యాయం 1వ వచనంలో నుండే ఆయన్ని మనం గమనిస్తాం. ఆదియందు భూమి ఆకాశంలో సృజించను అన్న దగ్గర నుండి ఆయన్ని గుర్తుపడతాం కదా. సృష్టికర్త ఏం చేశాడు? ఆయన భూమి ఆకాశాలను సృజించాడు, ఆయన సముద్రాలను సృష్టించాడు, ఆయన ప్రకృతిని సృష్టించాడు, ఆయన మానవునికి కావలసిన వాటినన్నిటినీ ఆ సృష్టిలో సృష్టించి 6వ రోజున 1:26 ఆదికాండం 1:26 చూస్తే మనకి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. ఎంత గొప్ప సృష్టికర్త! మనల్ని తయారు చేసుకోవడానికి, మనల్ని భూమి మీద ఉంచడానికి ఆయన మిగిలిన 5 రోజులు అన్నిటినీ ఆయన సమకూర్చి చివరిగా 6వ రోజున మానవుణ్ణి ఆయన తయారు చేశాడు కదా. తయారు చేయటమే కాదు, ఆయన అధికారాన్ని కూడా ఇచ్చాడు. మనం ఎలా బ్రతకాలి, ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ మనం అనుభవించడానికి ఆయన మనకి అధికారం కూడా ఇచ్చాడు. అట్లాంటి అధికారం కలిగిన ఆ ప్రభువుకి ఇంకా ఎట్లాంటి అధికారాలు ఉన్నాయి? ఆ సృష్టి మీద 2వ పేతురు 3:10 2వ పేతురు 3:10 ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోగును, కాలిపోవును. ఎవరు క్లెయిమ్ చేస్తున్నారా అధికారాన్ని? ప్రపంచంలో ఏ గ్రంథము దాన్ని క్లెయిమ్ చేసుకోలేదు ఇప్పటివరకు. అది ప్రభు, ఆయన సృష్టికర్త, ఆయన మాత్రమే దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన సృష్టించిన దానిని, ఆయన దాని మీద అధికారం కలిగి ఉన్నాడు. పంచభూతములు అంటే తెలుసు కదా మీకు. ఆ పంచభూతములు చివరి దినాన లయమైపోవును. లయమైపోవటం అని అంటే అవి అంతరించిపోతాయి, ఇక ఉండవు. లయమైపోనుగా కానంటే లయమైపోయే ఆ అధికారం ఎవరిది? ప్రభువుదది. ఆయన మాత్రమే ఈ సృష్టిని సృష్టించాడు, దాన్ని లయపరిచే అధికారం కూడా ఆయన కలిగి ఉన్నాడు. పేటెంట్ రైట్ తెలుసు కదా మనందరికీ. పేటెంట్ రైట్ అంటే ఏదైనా దాన్ని సృష్టించిన వాళ్ళకే దాని మీద అధికారం కొంతకాలం ఉంటుంది.
ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు పేటెంట్కి ఎన్ని సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అధికారం ఇచ్చారని చూస్తే కొన్ని కంట్రీస్ 15 సంవత్సరాలు, కొన్ని కంట్రీస్ 20 సంవత్సరాలు ఇచ్చాయి. ఏదైనా మందు కానీ ఏది కనుక్కున్నా కానీ వాళ్ళకి ఆ అధికారం అనేది వాళ్ళకే ఇవ్వబడుతుంది. కానీ సృష్టికర్త ఈయనకి ఎన్ని సంవత్సరాలు? కొన్ని యుగాలు అయ్యిందే. ఆయన సృష్టించింది ఆయన తప్ప ఎవరు దాన్ని పాడు చేయలేరు. ఆయన సృష్టించింది ఆయన తప్ప ఇంకెవరు దానికంటే భిన్నంగా కానీ ఇంకొకటి కానీ వాళ్ళు తయారు చేయలేరు. అది సృష్టికర్త యొక్క అధికారం కదా. ఇట్లాంటి మన ఆలోచనలకి అది అందనంతగా ఉన్న ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్తని మనం అందుకోసమనే కదా ప్రపంచం ఆయనను చూసి, ఆయన అధికారాలను చూసి, ఆయన నడిపించే విధానాన్ని చూసి ఇష్టపడి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి స్థిరులవుతున్నారు. దేవుని పిల్లలుగా మారుతున్నారు, దేవుని సేవకులుగా మారుతున్నారు, దేవుని ప్రవక్తలుగా మారుతున్నారు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడాను వెనకాడకుండా త్యాగాలు చేస్తూ ఉన్నారు. దేనిని బట్టి? ఆయన ఆ సృష్టికర్త యొక్క ఆ గొప్ప అధికారాన్ని చూశారు. ఆయన అధికారంలో మేము కూడా పనిచేయాలి, మనం కూడా పనిచేయాలి, మనందరం పనిచేయాలి కదా. అట్లాంటి సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ సృష్టికర్తని పూర్తిగా మనం నేర్చుకోకుండా, ఆ సృష్టికర్తని పూర్తిగా మనం అవగాహనలోకి తీసుకోకుండా ఆయన మనం వెంబడించగలమా? ఎందుకు కొంతమంది ఒక వారం చర్చికి వస్తే ఇంకొక వారం రాలేకపోతున్నారు? పూర్తిగా అవగాహన లేక, పూర్తిగా ఆయన మీద ఆధారపడక, ఆయన అధికారాలేంటో పూర్తిగా తెలవక. ఆయన సృష్టికర్త, భూమిని అవునుగా ఆయన మానవుని మిగిలిన ప్రపంచాన్ని నోటి మాటతో ఆయన సెలవివ్వగా అవన్నీ సృష్టిలు తయారైనవి కదా. అట్లాంటి ఆ గొప్ప సృష్టికర్తని మనం ఆయన అధికారాలకి లోబడి మనం భూమి మీద ఆయన పని చేయడానికి మనం ఇష్టపడాలి. కీర్తనల గ్రంథం 97:3. కీర్తనలు 97:3. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును అని ఉంటుంది కదా దేంట్లో. చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. ఆగండి. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. దేన్ని చూసింది ప్రపంచం కదా. అంతేనా అంటే ఇంకా కీర్తనలు 93. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుచున్నావు. ఏం చూసింది ఈ ప్రపంచం? వీటినే కదా. ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని సృజించాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం ఆయన దగ్గరికి
వెళ్ళడానికి అధికారం కలదు అని మనం గ్రహించాం. ఈ ఆజ్ఞ, ఈ అధికారం ఎవరిది? నరులారా రండని పిలిస్తే తప్పకుండా వెళ్ళగలిగిన అధికారం ఎవరిది? సృష్టికర్తది. ఈ సృష్టికర్త ఇంకా ఏం చేశాడనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ, రెండవదిగా ఈయన రాజులకు రాజు. ఈయన రాజులను నియమించే దేవుడు. మనల్ని ఆయన పుట్టించుకొని ఈ భూమి మీద ఉంచి మనల్ని ఏలడానికి రాజుల్ని నియమించింది కూడా ఆయనే. అంటే రాజు దేశంలో అత్యున్నతమైన అధికారాలు కలిగి ఉంటాడు. అట్లాంటి అధికారాలని కూడాను ఆయన తీసివేయగలడు, ఆయన మరలా పెట్టగలడు. ఆయనకి అసాధ్యమైనది భూమి మీద ఏదీ లేదు. 1 రాజులు 11:9. 1 రాజులు 11:9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఇంకా చదవక్క. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొంచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేయుదును. ఎవరు దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు? ఎవరి అధికారం ఇది? ఆయన రాజులను నియమించే అధికారం, రాజులని తొలగించే అధికారం. అట్లాంటి అధికారాన్ని చూసిన ఈ ప్రపంచం ఆయనకి అధికారం కిందకి రావడానికి ఇష్టపడది. ఆయన అధికారాలు ఎవ్వరూ దాన్ని తోసివేయలేరు. సృష్టికర్త, ఆయన సృష్టించిన దేవుడు. నువ్వు ఉండు, రాజుగా నువ్వు ఉండు అంటే ఉండాలి. ఆయన ఏమైనా తప్పు చేసిన రోజున నువ్వు దిగిపోవలసిందే అని దేవుడి దృష్టిలోకి వస్తే ఆయన రాజులను సైతం లెక్క చేయకుండా తీసి పక్కన పెట్టి అల్పులను కూడాను ఆయన రాజులను చేసిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూసాం. అట్లాంటి విశిష్టమైన అధికారాలు కలిగిన మన దేవుడు, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులం. ఆయన అధికారంలో మనం నడుస్తూ ఉన్నందుకు మనకి ఎంత ధన్యత. దానియేలు 4:31-32. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను కదా. నెబుకద్నెజరుని దేవుడు తొలగించిన తర్వాత ఆయన గతి ఏమైంది? గడ్డి మేశాడు. అడవిలో జీవించాల్సి వచ్చింది. చలికి, వర్షానికి, మంచుకి నానుతా ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన్ని తెలుసుకున్నాడు. రాజులని సృష్టించే, రాజులని నియమించే అధికారం కలిగిన ఆ ప్రభుని ఆయన ఎవరి కొరకు రాజులను నియమిస్తున్నాడు కదా? మన కొరకు, మనల్ని ఒక బలమైన శక్తిగా ఉంచడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనల్ని రక్షించడానికి ఆ రాజుల్ని నియమించిన ఆ ప్రభు. వాళ్ళు తప్పు చేస్తే ఊరుకుంటాడా? వాళ్ళని తీసేసి
ఇంకొకరిని పెట్టగలిగిన సమర్థుడైన రాజులకు రాజు. ఎందుకు రాజులకు రాజు అని మనం పాటలు కూడా పాడుకుంటాం. ఆయన నియమించే అధికారం అయిందే. ఆయన సృష్టికర్త, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంకా న్యాయాధిపతులు 6:1 న్యాయాధిపతులు 6:1 ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. చాలు. ఇప్పుడు రాజులతోనే ఆయన అధికారం ఆగిపోయిందా? మనం ప్రజలమైన మనం తప్పు చేసినా కానీ ఆయన మనల్ని శిక్షిస్తాడు. మన అధికారాలని తీసి బానిసలుగా మనల్ని మార్చగలిగిన అధికారం కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞలకి మనం లోపడలేదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది మనకి? అప్పచెపుతాడు. ఎవరికి అప్పచెప్తాడు? శత్రువులకు అప్పచెప్తాడు. అక్కడ బానిసల్లాగా మనం బ్రతకాల్సిన అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు తెచ్చుకోకూడదు అని దేవుని అధికారానికి మనం లోబడి ఆయన క్రింద మనం బ్రతకాలి. ఆయన ఈ ప్రపంచం ఆ అధికారాలను చూసి ఆయన అధికారాలకి లోబడి ఆయన సంఘంలోకి ఆయన రాజ్యంలోకి రావడానికి ఇష్టపడ్డ ప్రపంచం. అట్లాంటి అధికారం కలిగిన ఆ ప్రభు ఆయన అధికారాలు అక్కడితోనే ఉన్నాయా? ఇంకొకటి చూద్దాం. ప్రాణం పెట్టే అధికారం. ఆయనకి ఏం అధికారం ఉందట? ప్రాణం పెట్టే అధికారం. ఈ అధికారం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఇండియాలోనైతే అసలే లేదు. ఒక ప్రాణం పెట్టాలి అని అంటే అది ఆ అధికారం పుట్టిన తర్వాత నీకు నాకు లేదు. మనం నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను అని అంటే చట్టం ఒప్పుకోదు. దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ అయినా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో కానీ కూడాను ఒక యాక్ట్ పెట్టారు. నేను చనిపోతాను అని అంటే నీ మీద కేసు పెడతారు. నేను చనిపోతానంటే నువ్వు దానికి బాధ్యత వహించి దానికి 1 year జైలు శిక్ష ఉంది. నేను చనిపోతానంటే ఒప్పుకుంటారా? ఎవరి అధికారం అది? పుట్టడం వరకే మన అధికారం. నేను చనిపోతాను లేదా ఇంకొకరు నేను చంపుతాను, ఇంకొకరు చచ్చిపోయేటట్టు చేస్తానంటే ఒప్పుకుంటారా? చట్టాలు ఉన్నాయి. ఎవరిచ్చారు ఈ చట్టాలు? ప్రభువే, యేసు ప్రభువే. అందుకే కదా ఆయన ఈ అధికారాన్ని ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి ఆయన చనిపోక ముందే ఆయన పలికిన ఈ అధికారం ప్రపంచంలో ఎవరికీ లేని అధికారం. మానవుడిగా పుట్టిన వాళ్ళకి ఎవరికి నేను చనిపోతాను అది నా రైట్ అనుకోవడానికి లేదు. చనిపోవాలని అనుకుంటే కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఇక జీవితాంతం బెడ్ మీదే ఉండాలి. అట్లాంటి వారికి ఇండియన్ గవర్నమెంట్ మాత్రం పర్మిషన్ ఇచ్చింది. అది ఎలాగా? హెల్త్ వాళ్ళు ఎవరైతే చనిపోవాలని అప్లికేషన్ పెట్టుకున్నారో దాన్ని వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఇక ఈయనకి జీవితకాలంలో ఎప్పుడూ ఇతను బాగుపడడు అనేది వాళ్ళు నిర్ధారించిన తర్వాత వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడాను మేము ఇతన్ని జీవితకాలం మేము చూసుకోలేము అన్న తర్వాత అట్లాంటి వారికి మాత్రమే విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు మనం తీసుకోవడానికి లేదు.
కదా. అట్లాంటి అధికారం కలిగిన ప్రభు. ఈ అధికారం ఎవరిది? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ క్లెయిమ్ చేయలేదు ఆ అధికారాన్ని. అధికారం, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు అని యోహాను 10:19 ఒకసారి చదవండి. ఈ మాటలను బట్టి 18 వచనం, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నా అంతటా నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. దాన్ని ఇప్పటి వరకు మానవులుగా ఎవ్వరూ దాన్ని క్లెయిమ్ చేయలేకపోయారు. ఆ విశిష్టమైన అధికారానికి ఆ ప్రపంచం ఒక్కసారి దాన్ని మరలా చదువుతూ ఆయన అధికారాన్ని గుర్తు చేసుకొని ఆయనకి సెల్యూట్ చేసింది. అధికారం ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. ప్రాణం పెట్టే అధికారం, దాన్ని మరలా తిరిగి తీసుకునే అధికారం. అట్లాగని ఎవరైనా ప్రోత్సహిస్తే, అంటే చనిపోవడానికి ఎవరినైనా ప్రోత్సహిస్తే వాళ్ళ మీద కూడాను చట్టపరంగా యాక్షన్ ఉంది. అట్లాంటిది కూడా ఎవరి మీదకి ఏం రాకుండా ఈయన ముందుగానే అతను ప్రకటించింది. ఈ 12 మంది శిష్యులు ఈయన ప్రోత్సహించారేమో, చనిపోవడానికి ఈయన పురిగొల్పారేమో అని రాకుండా ఆయన ముందుగానే ఆయన అధికారాన్ని వెల్లడించాడు. అట్లాగా ఇండియన్ పీనల్ కోడ్లో ఒకవేళ ఎవరైనా ప్రోత్సహిస్తే, వాళ్ళు మరణమైపోయేటట్లు ప్రోత్సహిస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు ఉంది కదా. అట్లా మత్తయి 4:5 చదవండి. మత్తయి 4:5. మత్తయి 4:5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడ ఏం చేస్తున్నాడు అపవాది? ఈయన చనిపోయేటట్టుగా ఈయన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు కదా. అక్కడి నుండి దూకితే ఏమవుతుంది? సరే, దేవుడు కాపాడుకుంటాడు, కానీ అపవాది ఈయన్ని ఏం ప్రేరేపిస్తూ ఉంది? నువ్వు దూకు, దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, నిన్ను ఎత్తుకుంటారు అని ఇతన్ని మైండ్ని చేంజ్ చేస్తూ ఉంది. కానీ గమనించిన ప్రభు ఏం చేశాడు? కింద చదవండి. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. అంటే ప్రభు మనకిక్కడ నేర్పించేది ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. దాంట్లో చదివిన దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అపవాది మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు ఎదిరించగలిగిన ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఆయనకు అధికారం ఉంది కానీ దాన్ని ముందుగానే మిస్యూజ్ చేయడానికి వచ్చాడు అపవాది కదా. అట్లాంటి సర్వోన్నతమైన అధికారం కలిగిన ఈ ప్రభువుని, అందుకోసమే ఈ ప్రపంచం ఆయన్ని ఆరాధించడానికి ఇష్టపడతా ఉంది, ఆయన అధికారంలోకి రావడానికి ఇష్టపడతా ఉంది. మత్తయి 20:28 చివరిగా. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినని చెప్పెను. ప్రభు భూమి మీదకి వచ్చింది ఆయన ప్రాణ క్రయదయనాన్ని చెల్లించడానికి.
అది ఎవరికీ లేని అధికారం, ఎవరికీ లేని శక్తి, ఎవరికి దాన్ని వెలకట్టలేని ఆయన ప్రాణక్రయధనం. ఆయనను అంగీకరించకుండా మనం పరలోకంలో ఎక్కడికి మనం అడుగు కూడా పెట్టలేం. ఆయన మనల్ని రక్షించకుండా, ఆయన మన కోసం ఆయన రక్తాన్ని కార్చకుండా ఆ లెక్కలోకి మనం రాకపోతే మనం ఆయన అధికారంలోకి మనం లేనట్టు. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఏది చేసినా కానీ ఆయన క్రయధనం దగ్గరికి వచ్చి ఆయన మనకి వెల చెల్లించితేనే ఆయన పిల్లలుగా మనం ఉంటాం. ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంత స్పష్టమైన అధికారం కలిగిన ఆ ప్రభువుని మనం పూర్తిగా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకుంటే దానికి విలువే ఉంది. ఇక్కడితోనేనానంటే ఆయన అధికారాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. దేవుడు నాకు అవకాశం ఇస్తే, ఎప్పుడు ఇస్తే అప్పుడు మరలా నేను చెప్పడానికి వచ్చినప్పుడు మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్, ఈరోజు విన్నదాన్ని మీరు ఇంటికి వెళ్ళి మరలా దేవుని అధికారాలు ఏమున్నాయి అనేది ఒక్కసారి చదవండి. చదివిన తర్వాత శ్వేతమ్మకి మీరు, అమ్మ ఈ అధికారం ఉంది అని నేను చదివాను అని ఆమెకు మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్లన్నీ నేను కూడా చూస్తాను. ఎవరు ఏ విధంగా పెట్టారనేది చూసి దాంట్లో స్క్రూటినీ చేసుకొని మరలా తర్ఫీదయ్యి మరలా వాటి గురించి నేను మరలా దేవుడి చిత్తం అయితే చెప్పడానికి వస్తాను. మీరు తప్పకుండా ఇప్పుడు విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని మరలా బైబిల్ గ్రంథాన్ని చదివి ఆయన అధికారాలు ఏమున్నాయో, చాలా ఉన్నాయి అధికారాలు, ఏమన్నా అందరూ పెట్టండి వాటిని. మీ దేవుల్లో నాకంటే పండితులు, నేను ఆలోచన చేసిన దానికంటే మీరు ఎక్కువ ఇన్పుట్ ఇవ్వగలరని నేను నమ్ముతూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.